హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మనోహరి రణ్వీర్‌కి కాల్ చేసి ఏంటి అమర్ అక్కడికి వచ్చేసారా? మొత్తం నిజం తెలిసిపోయిందా? అని టెన్షన్ పడుతూ ప్రశ్నిస్తూ ఉంటే అమర్ వచ్చాడు. అంజలిని తీసుకువచ్చేసాడు అని రణ్వీర్ చెప్తాడు. అయితే నిజం తెలిసిపోయిందా? చెప్పు రణ్వీర్ చెప్పు. నిన్నేం చేయలేదా? అని మనోహరి అడగటంతో అమర్ నన్ను వదిలేశాడు అని రణ్వీర్ చెప్తాడు. అదేంటి అమర్ నిన్ను ఎలా వదిలేశాడు? అసలు ఏం జరిగింది? అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. అంజున్ తీసుకొని ఇంటికి వచ్చిన రణ్వీర్ లాయర్ ఇంట్లో అమర్ రాథోడ్ ఉండటం చూసి చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటారు. రా రణ్వీర్ అంజలిని తీసుకొని లోపలికి రా అని అమర్ అంటాడు. హాయ్ అమరేంద్ర గారు అని రణ్వీర్ టెన్షన్ పడుతూ ప్రశ్నిస్తూ ఉంటాడు. అది అమరేంద్ర గారు, అంజలిని ఎవరో కిడ్నాప్ చేశారు. నాకు కనిపిస్తే నేను వాళ్ళని కొట్టి అంజలిని ఇలా తీసుకువస్తున్నాను అని రణ్వీర్ అబద్ధం చెప్పి ఉంటాడు. థ్యాంక్ యూ రణ్వీర్, అంజలిని నువ్వు కాపాడి తీసుకువచ్చినందుకు. అయినా అంజలి ఇక్కడ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు నాకు అంజలిని అప్పగిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అంజలి ఇక్కడ ఉంటుందేమో, నీ సహాయం తీసుకుందామని వచ్చాను అని అమర్ చెప్తుంటే, సార్ ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు అన్నట్లుగా రాథోడ్ అమర్ వైపు చూస్తూ ఉంటే, ఎందుకంటే అంజలి రణ్వీర్ కన్న కూతురు రాథోడ్ అని సైగలతోనే అమర్ చెప్పి ఉండడంతో రాథోడ్ షాకింగ్గా వింటూ ఉంటాడు. సరే రణ్వీర్, అంజలిని నాకు అప్పగిచ్చేస్తావా? నేను తీసుకువెళ్తాను అని అమర్ అనడంతో, మీ కూతుర్ని నేను అప్పగించటం ఏంటి, తీసుకువెళ్ళిపోండి అని రణ్వీర్ చెప్పడంతో, రా అంజు వెళ్దాం అని అమర్ తీసుకువచ్చి ఉంటాడు. ఏంటి నువ్వు చెప్పిన అబద్ధం విని అమర్ మౌనంగా ఇంటికి వచ్చేశాడా? అసలు కోల్కతాలో అంజు నీ దగ్గర ఉంటుందన్న విషయం తెలిసే అమర్ అక్కడికి వచ్చాడు. అమరు అన్నీ తెలుసుకొని అక్కడికి వచ్చి కూడా నిన్నేమనకుండా వచ్చాడంటే కారణం ఏమై ఉంటుంది అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. అసలు అమర్ కళ్ళలో నన్ను చంపేయాలన్నంత కోపాన్ని చూశాను. దాన్నంతటినీ దిగమింగుకొని నన్నేమనకుండా నాకు మరి థ్యాంక్స్ చెప్పి అంజుని తీసుకువెళ్ళిపోయాడు. అసలు నన్నేమనకుండా నిజం తెలిసినా కూడా నన్ను వదిలేసి వెళ్ళటానికి అమర్కి తెలిసిన ఆ నిజమేంటి, ఆ కారణం ఏంటో ముందు దాని గురించి నువ్వు తెలుసుకో మనోహరి అని రణ్వీర్ అంటాడు. ఆ సరే కానీ కోర్టు పని పూర్తయిపోయినట్లే కదా అని మనోహరి అంటే, లేదు దుర్గకి 18 ఏండ్లు పూర్తి వచ్చే వరకు నేను ఆస్తి అమ్ముకోవటానికి వీల్లేదు. అనుభవించటానికి మాత్రమే సరిపోతాను. కాకపోతే ఆ దుర్గ ప్రాణాలు పోతే అప్పుడు ఆస్తి నా సొంతమైపోతుంది అని రణ్వీర్ చెప్తే, అసలు దుర్గ ఎక్కడ ఉందో కూడా తెలీదు. మరి నువ్వు ఎలా చంపుదామనుకుంటున్నావు అని మనోహరి అంటే, ఏంటి ఎక్కడ ఉన్నా మన కూతురి ప్రాణాలు మనం తీసుకోని అవసరం లేదు. కోర్టు ముందు నిలబెట్టిన అంజు ప్రాణాలు తీసేస్తే సరిపోతుంది. నా ఆస్తి నాకు దక్కటం కోసం నేను ఏమైనా చేస్తాను అని రణ్వీర్ చెప్పటంతో, హే ఏం మాట్లాడుతున్నావు రణ్వీర్, ఇంత జరిగిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి అంజు ప్రాణాలు తీద్దామని అనుకుంటున్నావా అని మనోహరి అంటే, నా ఆస్తి నేను దక్కించుకోవటం కోసం నేను ఏమైనా చేస్తాను మనోహరి. ముందు అమర్కి తెలిసిన ఆ నిజమేంటో, నన్ను ఎందుకు వదిలేశాడో అది తెలుసు అని రణ్వీర్ చెప్తాడు. తర్వాత రాథోడ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే అంజు అమర్ ఇద్దరు వెనక సీట్లో కూర్చొని ఉంటారు. సారీ డాడ్, నేను మీతో చెప్పకుండా రణ్వీర్ అంకుల్తో వెళ్ళినందుకు. రణ్వీర్ అంకుల్కి ఏదో సహాయం కావాలి, అది నా వల్ల జరుగుతుందంటే నేను వచ్చేశాను. రణ్వీర్ అంకుల్ని చూస్తే నాకు ఏదైనా సరే చేయాలనిపించేస్తూ ఉంటుంది. అందుకే వచ్చాను డాడ్, సారీ డాడ్ అని చెప్తూ ఉంటే, రణ్వీర్ అంకుల్ని చూస్తుంటే నాన్న అని పిలవాలనిపిస్తోందా అని అమర్ అడగటంతో, లేదు డాడ్, డాడ్ అని మిమ్మల్ని మాత్రమే పిలవాలనిపిస్తుంది, ఇంకెవరిని అలా పిలవను కూడాను అని అంజు చెప్తుంది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అంజు చెప్పు, కోర్టుకు ఎందుకు వెళ్ళారు, ఏం చెప్పారక్కడ అని అమర్ అడగటంతో, అసలు మేము కోర్టుకే వెళ్ళలేదు డాడ్ అని అంజు అబద్ధం చెప్తూ ఉంటుంది. డాడ్కి అబద్ధం చెప్పొచ్చా? నువ్వు నిజం చెప్పు అంజు, నాకు దగ్గర నిజం దాస్తావా అని అమర్ అడగటంతో, డాడ్ నేను కోర్టుకు వెళ్ళాను. అక్కడ రణ్వీర్ అంకుల్కి ఏదో ఆస్తి రావాలంట. నాకు 18 ఇయర్స్ వచ్చే వరకు నా పేరు మీదే ఉంటుందంట. తర్వాత అంకుల్ పేరు మీదకి వెళ్తుందంట. అది విన్న వెంటనే అంకులు చాలా బాధపడ్డారు డాడ్. అసలు ఆస్తి రాలేదని చెప్పి అంకుల్ ఎంత బాధపడ్డారంటే అంత బాధపడ్డారు. ఆస్తి అంటే ఏంటి డాడ్ అని అంజు ప్రశ్నిస్తూ ఉంటుంది. మీరేమీ బాధపడకండి అంకుల్, 18 ఇయర్స్ రాగానే నేను మీకు ఆస్తి ఇచ్చేస్తానులే అని చెప్పాను. అసలు ఆస్తి అంటే ఏంటి డాడ్ అని అంజు అడగటంతో, నాకు కూడా తెలీదు, తెలుసుకోవాలి అని అమర్ అంటాడు. ఈ లోపల కార్ ఆగిపోవడంతో, సార్ కార్ ఎందుకో బ్రేక్ డౌన్ అయింది, నేను వెళ్ళి చెక్ చేస్తాను అని రాథోడ్ చెక్ చేసి, సార్ 1/2 అవర్ పట్టేలా ఉంది సార్ అని రాథోడ్ చెప్తాడు. సరే నేను అంజు క్యాబ్లో వెళ్తాము, నువ్వు కార్ రెడీ చేయించుకొని ఇంటికి వచ్చేసే రాథోడ్ అని అమర్ అంజు ఇద్దరు బయలుదేరి వెళ్తారు. తర్వాత చిత్ర మనోహరి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మనోహరి, అమర్కి నిజం తెలిసిపోయి ఉంటే నిన్ను ఇంటికి వచ్చిన మరుక్షణం ఈ ఇంట్లో నుంచి గెంటేస్తాడు. నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలంటే నేను ఒక ప్లాన్ చెప్తాను, అది చేసి
అదేంటంటే నాకు వినోద్‌కి పెళ్లి జరిగేలా చేసేసేయి. అప్పుడు నేను ఈ ఇంటికి చిన్న కోడలినవుతాను. బాగి తర్వాత హక్కులన్నీ కూడా నాకే వస్తాయి. ఇప్పుడు అమర్ మౌనంగా ఉన్నారంటే అసలు దాని వెనుక ఉన్న కారణం ఏంటని తెలుసుకోవటానికే కదా! అప్పుడు అమర్‌కి ముందుగా తెలిసేది నీ పెళ్లి గురించే. అప్పుడు నిన్ను ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉండనివ్వడు. అదే నేను ఈ ఇంటికి చిన్న కోడలిని అయిపోయాననుకో, ఏదో ఒకటి చెప్పి ఈ ఇంట్లో నిన్ను ఉండేలా చేస్తాను. కాబట్టి వినోద్‌తో నా పెళ్లి జరిగేలా చెయ్యి అని చిత్ర అంటోంది. దాంతో మనోహరి కోపంగా చూస్తూ ఉంటే, నేనంటే నీకు ముందు నుంచి చిన్న చూపేనని తెలుసు మనోహరి. కానీ ఈ ఇంట్లో నీకు స్థానం కావాలంటే మాత్రం ఇలా చేయక తప్పదు. ఆలోచించుకో అని చిత్ర అనడంతో, సరే నీకు వినోద్‌కి పెళ్లి జరిగేలా నేను చేస్తాను అని మనోహరి అంటుంది. తర్వాత బాగి గార్డెన్‌లో అటు ఇటు తిరుగుతూ అమర్ కోసం, అంజు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అమర్, అంజు గేట్ లోపలికి రాగానే అత్తయ్య, మామయ్య ఆయన అంజుని తీసుకొచ్చేశాడు అని బాగి కేకలు పెట్టడంతో పిల్లలతో సహా అందరూ పరిగెత్తుకుంటూ గార్డెన్‌లోకి వచ్చేస్తారు. ఇక అంజుని చూడగానే ముందుగా అనామిక పరిగెత్తుకుంటూ వచ్చి అంజుని హగ్ చేసుకొని, ఏంటి అంజు ఈ అమ్మను వదిలేసి ఇలా వెళ్ళిపోవాలనిపించింది? అసలు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా! నువ్వు కనపడకపోయేసరికి ఎంత కంగారు పడిపోయామో అని అనామిక టెన్షన్ పడుతూ అంజుని హగ్ చేసుకొని ముందు వెనుక ఏమీ ఆలోచించకుండా ఆరులా మాట్లాడేస్తూ ఉంటుంది. దాంతో మనోహరి చాలా చాలా టెన్షన్ పడిపోతూ, ఇది అందరి ముందు ఇంత ఓపెన్ అప్ అయిపోయింది. ఇప్పుడు అందరూ వేసే ప్రశ్నలకి ఇది ఎలా సమాధానం చెప్తుంది? అయ్యో, దొరికిపోయినట్లే అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. సారీ, ఇంకెప్పుడు వెళ్ళను అని అంజు చెప్తూ ఉంటే అనామిక తేరుకొని, సారీ సార్, అంటే పొద్దున్నుంచి అంజు కనిపించలేదు కదా, అందుకే కాస్త ఎమోషనల్ అయిపోయాను అని అనామిక చెప్తూ ఉంటే, ఇందులో సారీ చెప్పటానికి ఏముందమ్మా, నువ్వు పిల్లలపై ఇంత ప్రేమ చూపిస్తుంటే అంతకంటే మాకు ఇంకేం కావాలి చెప్పు అని సదాశివం అంటాడు. ఒక్కసారిగా అంజు మిస్సమ్మా అంటూ బాగీని హక్ చేసుకోవటంతో, ఏంటంజు చెప్పకుండా ఎలా వెళ్తావు? చెప్పు, ఎక్కడికి వెళ్ళావు చెప్పు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే, అవును అంజు, అసలు నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పింది ఎవరు అని నిర్మలమ్మ ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ పిల్ల పిశాచి నోరు విప్పిందంటే నా పేరే కదా బయటికి వచ్చేది అని మనోహరి మనసులో అనుకుంటూ, ఏంటాంటీ అమర్, అంజు అంత దూరం నుంచి వస్తే మీరు ఇలా బయట నిలబెట్టి మాట్లాడేస్తున్నారు? మిస్సమ్మ, ముందు అంజుని లోపలికి తీసుకువెళ్ళి అన్నం పెట్టు అని మనోహరి చెప్పటంతో, రా అంజు అంటూ బాగి లోపలికి తీసుకువెళ్తుంది. సరే అమరేంద్ర గారు, నేను అంజు కోసం వెయిట్ చేస్తున్నాను. చూసేశాను కదా, వస్తాను అని, వస్తాను వినోద్ గారు అని చిత్ర అంటుంది. ఈ టైంలో క్యాబులు కూడా దొరకవు, నేను డ్రాప్ చేస్తాను, ఆగు చిత్ర అని వినోద్ అంటే, పర్లేదని చిత్ర అంటుంది. లేదు లేదు, నేను డ్రాప్ చేస్తాను అన్నయ్య, వదిలేసి వస్తాను అని చిత్ర వినోద్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. ఏంటి అమర్, ఇప్పుడు అంజు రణ్వీర్ దగ్గరే ఉందన్న విషయం నీకెలా తెలిసింది అని మనోహరి అడగటంతో, అసలు రణ్వీర్ దగ్గర అంజు ఉందన్న విషయం నీకెలా తెలుసు మనోహరి, నేను చెప్పలేదే అని అమర్ అంటాడు. అంటే నువ్వు ఇందాక బాగీకి ఫోన్ చేసి చెప్పావు కదా అని మనోహరి అంటే, లేదు నేను బాగీకి కూడా చెప్పలేదే అని అమర్ అంటాడు. దాంతో మనోహరి టెన్షన్ పడుతూ, అంటే నువ్వు కోల్కతా వెళ్తే రణ్వీర్ దగ్గరే అంజు ఉంటుందని గెస్ చేసి ఇలా అడుగుతున్నాను అంతే అమర్, అంతే అని మనోహరి అంటుంది. అన్నట్లు రణవీర్ అంజుని కిడ్నాప్ చేశాడా అని మనోహరి అడగటంతో, ఏమో తెలీదు, ఇప్పుడు అంతకంటే ముందుగా తెలుసుకోవాల్సింది 7 ఏళ్ల క్రితం పాపని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రణ్వీర్ భార్య గురించి తెలుసుకోవాలి. నేను వెళ్ళిన తర్వాత రణ్వీర్ నీకేమైనా ఫోన్ చేశాడా మనోహరి అని అమర్ అడగగానే, లేదే అని మనోహరి అంటుంది. రణ్వీర్ భార్య గురించి తెలుసుకోవాలని అమర్ చెప్పగానే మనోహరి మరింత టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది.